తాజా అంశాన్ని చూస్తున్నాం. డివిజన్ల వారీగా బల్దియా రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘుపతిని అడిగి తెలుసుకుందాం. రఘుపతి, బల్దియా రిజర్వేషన్ల వివరాలు చెప్పండి. బలరాం, తీవ్ర ఉత్కంఠ నడుమ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించింది. నిన్న దీనికి సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కూడా వాదనలు జరిగాయి. దీంతో అడ్వకేట్ జనరల్ కూడా ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. శనివారంలోగా హైదరాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వార్డుల రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పారు. ఒక రోజు ముందుగానే కొద్దిసేపటి క్రితమే వార్డుల వారీగా 150 డివిజన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. మరీ కాసేపట్లో కానీ ఏదంటే ఈ సాయంత్రానికి కానీ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. రేపు ఉదయానికి నోటిఫికేషన్ కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 150 డివిజన్లలో ఎస్టీ జనరల్ కి సంబంధించి ఒక డివిజన్ ను రిజర్వ్ చేయడం జరిగింది. ఇది ఫలక్నుమా ఎస్టీ జనరల్ కాగా హస్తినాపురం, వనస్థలిపురం అంటారు మామూలుగా, హస్తినాపురం ఎస్టీ ఉమెన్ కు కేటాయించారు. మిగిలిన వార్డులలో మొత్తం 150 వార్డులకు గాను 50% రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలకు 75 స్థానాలను కేటాయించారు. దీంట్లో ఎస్సీ ఉమెన్ కు 5 కాగా అదేవిధంగా బీసీ మహిళలకు 25 స్థానాలు కేటాయించడం జరిగింది. జనరల్ మహిళలకు 44 సీట్లను కేటాయించడం జరిగింది. మిగిలిన దాదాపుగా 44 స్థానాల్లో జనరల్ కేటగిరీ కింద వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా ఈ వార్డులకు సంబంధించి అనేక ప్రక్రియల పూర్తి చేసిన అనంతరం కొద్దిసేపటి క్రితం పూర్తి వివరాలతోటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 25ను విడుదల చేస్తూ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా అనేక విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి తరుణంలో మొత్తానికి ఈ ప్రక్రియకు స్వస్తి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. దీనికి కనిష్టంగా 21 రోజులు, గరిష్టంగా 29 రోజులు 20 రోజుల వ్యవధితో ఎన్నికల నిర్వహణకు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ నోటిఫికేషన్ వెలువడినట్లయితే ఈ నెల 29 కానీ ఫిబ్రవరి 2వ తేదీ లోపు ఈ పోలింగ్ ప్రక్రియ ముగించేటువంటి అవకాశం ఉంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. బలరాం, ధన్యవాదాలు రఘుపతి. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ కుదింపు జీవోను నిలుపుదల చేస్తూ శనివారంలోగా రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు ఆదేశించడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ వార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 150 వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ మహిళలకు 25, బీసీ జనరల్ 25, ఎస్సీ ఉమెన్ 5, ఎస్టీ జనరల్ 4, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ ఉమెన్ 1, మహిళా జనరల్ 44, అన్రిజర్వ్డ్ 44 వార్డులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ వార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 150 వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ మహిళలు 25, బీసీ జనరల్ 25, ఎస్సీ ఉమెన్ 5, ఎస్టీ జనరల్ 4, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ ఉమెన్ 1, మహిళా జనరల్ 44, అన్రిజర్వ్డ్ 44 వార్డులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ వార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 150 వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ మహిళలు 25, బీసీ జనరల్ 25, ఎస్సీ ఉమెన్ 5, ఎస్టీ జనరల్ 4, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ ఉమెన్ 1, మహిళా జనరల్ 44, అన్ రిజర్వ్డ్ 44 వార్డులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ వార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 150 వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ మహిళలు 25 వార్డులు, బీసీ జనరల్ 25, ఎస్సీ ఉమెన్ 5 వార్డులు, ఎస్టీ జనరల్ 4 వార్డులు, ఎస్టీ జనరల్ 1 వార్డు, ఎస్టీ ఉమెన్ 1 వార్డు, మహిళా జనరల్ 44, అన్ రిజర్వ్డ్ 44 వార్డులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.